భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనపై కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. ప్రధాని గ్రేటర్ ఎన్నికల కోసం రావడం లేదన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రానికి వస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఉంటుందన్న ఆయన రాష్ట్ర ప్రజలు కమలం పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ పర్యటనను విజయవంతం చేయాలని తెలంగాణ బీజేపీ నాయకత్వం ఈ పర్యటనను ఛాలెంజింగ్గా తీసుకుంది. ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలుపు, మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తుండడంతో ఈ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం భారీగా జన సమీకరణతో పాటు ఇతర అన్ని అంశాలను కూడా కూడగట్టుకొని ఈ సభను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇక తెలంగాణ పర్యటనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండబోతున్నాయి సార్ పర్యటనలో? గతంలో కూడా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు, అది రామగుండం వేదిక కానీ, మహబూబ్ నగర్ వేదిక కానీ, వరంగల్ వేదిక కానీ, హైదరాబాద్ వేదికగా అనేక కార్యక్రమాలకు వారు రావడం జరిగింది. గతంలో వారి చేతుల మీదగానే రామగుండంలో పెట్రోల్ పరిశ్రమ భూమి పూజ చేశాడు. వారే మళ్ళీ ఆ ఫ్యాక్టరీ నిర్మాణం అయిన తర్వాత దాన్ని తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేశాడు. ఆ రకంగా ఈరోజు 1,40,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి జాతీయ రహదారులు తెలంగాణలో పూర్తి అయిపోయినాయి. మరొక 85,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో నిర్మాణం చేస్తున్నాం. ఇటీవలనే కరీంనగరు, వరంగల్, మన యొక్క బేగంపేట రైల్వే స్టేషన్లు పూర్తి అయినాయి. ఇంకా మరిన్ని త్వరలోనే పూర్తయి వరుసగా రైల్వే స్టేషన్స్ కూడా అన్నీ కూడా డెడికేట్ చేస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి సింగిల్ లైన్లని డబుల్ లైన్ చేశాము. రైల్వేకి సంబంధించి డబుల్ లైన్ ఉంటాన ట్రిపుల్ లైన్ చేశాము. ట్రిపుల్ లైన్ ఉంటాన 4 లైన్లు వేసాము. ఆ రకంగా రైల్వే నెట్వర్క్ కూడా పెంచుతూ ఉన్నాం. భవిష్యత్తులో మనకు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, రేపు మోడీ గారు వస్తున్నప్పుడు జైరాబాద్లో ఒక ఇండస్ట్రియల్ పార్కు, అది భూమి పూజ చేస్తారు. వరంగల్లో పిఎం మెగా టెక్స్టైల్ పార్కు, దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా హైదరాబాద్ ఇప్పటివరకు కూడా పెట్రోల్ ఉత్పత్తులు ట్రక్కులు వచ్చేది. రానున్న రోజుల్లో ఆ తెలంగాణ అవసరాలను తీర్చడం కోసం పెట్రోల్ కానీ డీజిల్ కానీ పైప్ లైన్లలో తీసుకొస్తాం. ఆ పైప్ లైన్ కూడా భూమి పూజ చేస్తారు. అదే కాకుండా జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్టులకు కూడా మొత్తం 9,400 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఈ యొక్క 10వ తేదీన చేయబోతున్నారు.